Hi friends, today we are going to discuss about 7th class mathematics topic nana ratios and applications. 7వ తరగతి గణితానికి సంబంధించినటువంటి నిష్పత్తి మరియు వాటి ఉపయోగాలను గురించి నేర్చుకుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనువుగా ఉండేలా నేను ఈ వీడియో రూపొందించడం జరిగింది. Look at here nana, first of all look at the diagram. Look at this diagram here. Red colored number of red color roses are given as 3 nana. Count the number of red color roses here. 3 roses are in red color and 1 rose which is in yellow color. గమనించండి నాన్న, ఇవ్వబడినటువంటి పటంలో 3 ఎరుపు రంగు గులాబీలు ఇవ్వబడ్డాయి, ఒక పసుపు రంగు గులాబీ ఇవ్వబడింది. Here number of red roses are 3 nana. Here the number of red roses are 3 and number of yellow roses are given as 1. ఎరుపు రంగు గులాబీల సంఖ్య 3 మరియు పసుపు రంగు గులాబీల సంఖ్య 1గా ఇవ్వబడింది. Look at the second diagram nana. Here రెండవ పటం చూడండి. The number of red roses are ఎరుపు రంగు గులాబీలు 6 మరియు పసుపు రంగు గులాబీలు 2గా ఇవ్వబడింది. So here the number of red roses in the second case, in the second diagram, number of red roses are 6 and the number of yellow roses are 2. And next nana, observe the third figure here. How many number of red roses are there? మొత్తం ఎరుపు రంగు గులాబీలు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి అన్న. 1 2 3 4 5 6 7 8 9. So total number of red roses are 9. And total number of here in the third picture, total number of yellow roses are 3. మొత్తం మూడవ పటంలో 9 ఎరుపు రంగు గులాబీలు మరియు 3 పసుపు పచ్చని రంగు కలిగినటువంటి గులాబీ పుష్పములు ఇవ్వటం జరిగింది. సో అబ్జర్వ్ ద రేషియోస్, అబ్జర్వ్ ద ఫిగర్స్ నానా. హియర్ 3:1, రెడ్ టు ఎల్లో, రెడ్ టు ఎల్లో, ఎరుపుకు మరియు పసుపు రంగు గులాబీలకు సంఖ్యని చూడండి. ఇవి 3 భాగాలు ఉంటాయి, ఇవి 3 ఉంటే ఇది ఒక భాగం ఉంది. ఇవ్వబడినటువంటి రెండవ పటంలో ఇన్ ద సెకండ్ డయాగ్రామ్ నానా, హియర్ ఇట్ ఈస్ డబుల్డ్. Here 3 red roses. Actually in the first figure which contained 3 red number of roses and 1 yellow. And here in the second case 3 2 ja, it is doubled nana. Red roses are doubled and yellow color roses are so doubled. ఎరుపు రంగు గులాబీలు రెట్టింపైనాయి మరియు పసుపు రంగు గులాబీల సంఖ్య రెట్టింపుగా మారిపోయింది. వాట్ అబౌట్ ఇన్ థర్డ్ కేస్ నానా? రెడ్ నెంబర్ ఆఫ్ రోజెస్ ఆర్ ట్రిబుల్డ్ అండ్ ఎల్లో కలర్ నెంబర్ ఆఫ్ రోజెస్ ఆర్ ఆల్సో ట్రిబుల్డ్. మొదట ఇవ్వబడిన పటానికి ఇది 3 రెట్ల గులాబీలు పెరిగినవి, ఇక్కడ పసుపు రంగు గులాబీలు కూడా 3 రెట్లు పెరిగినవి. సో అకార్డింగ్ టు ద ఫస్ట్ కేస్ హియర్ 3:1, ఇక్కడ 3 గులాబీలు ఒక పసుపు రంగు గులాబీ. హియర్ 6 number of red roses are 6 and number of yellow roses are 2. Here it is doubled to the first case. మొదటి సందర్భానికి రెట్టింపైనానా. In the third figure which is tripled for the first case, మొదటి భాగానికి 3 రెట్ల గులాబీలు మూడవ సందర్భంలో ఉన్నవి. మొదటి సందర్భము రెండవ సందర్భంలో రెట్టింపు అయిపోయినవి, మూడవ సందర్భంలో 3 రెట్లుగా 3 times it is increased, 3 times it is 3 times. So look at here nana. What is the ratio? Ratio నిష్పత్తి అనగా ఏంటో మనం నేర్చుకుందాం. Here a ratio compares the values of 2 or more than 2 different things. Nothing but the comparison of 2 or more than 2 different things. So here nana, నిష్పత్తి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ వస్తువుల మధ్య సంబంధాన్ని పోల్చి తెలియచేయటం. రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపేరింగ్ ద క్వాంటిటీస్. కంపేరింగ్ 2 or more than 2 quantities is nothing but the ratio. 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల మధ్య సంబంధాన్ని పోల్చి చెప్పడాన్ని నిష్పత్తిగా పరిగణిస్తాము. హియర్ ఇన్ ద నానా, లుక్ ఇట్ హియర్. రేషియో కెన్ బి షోన్ ఇన్ డిఫరెంట్ వేస్.
ఈ సమాచారాన్ని మనం వివిధ రకాలుగా చెప్పవచ్చు. అందులో 3 భాగాలుగా తెలియచేస్తున్నాను. సో we can use is to symbol to separate the values. We can use is to symbol to separate the values. ఇవ్వబడినటువంటి విలువల్ని వేరువేరుగా పోల్చి చెప్పడానికి is to అనే సంకేతాన్ని వాడతాము. ఇవ్వబడిన 2 వస్తువుల మధ్య పోలికలను వేరు చేయటానికి, పోలికలను వేరువేరుగా చెప్పటానికి ఈజ్ టు అనే సంకేతంను వాడతాం. అకార్డింగ్ టు ఫస్ట్ డయాగ్రామ్ మొదటి పటాన్ని అనుసరించి నెంబర్ ఆఫ్ రెడ్ రోజెస్ ఆర్ 3 and number of yellow roses are 5. What is the ratio between these two flowers? మొదటి సందర్భంలో ఇవ్వబడినటువంటి ఎరుపు రంగు మరియు పసుపు రంగు పుష్పాలకు మధ్య సంబంధం ఏంటి? 3:1. They are in the ratio of 3:1. అవి 3:1 నిష్పత్తిలో ఉన్నవి. According to the second diagram, the number of red roses are 6 and number of yellow flowers are 2. ఎరుపు రంగు గులాబీలు 6 ఉంటే పసుపు రంగు గులాబీలు 2గా ఉన్నాయి. వాటి మధ్య గల నిష్పత్తి 6:2. And next in the third case, the number of red roses are 9 and number of yellow roses are 3. The ratio between these two flowers in the third case, మూడవ సందర్భంలో వాటి మధ్య గల నిష్పత్తి 9:3. So here, for the above example, here we can say that the ratio between red and yellow is 3:1, even though there are more flowers. ఇవ్వబడినటువంటి పైన ఉదాహరణ 3 పటాలను మీకు చూపించాను. 3 పటాలలో పుష్పముల సంఖ్య మారుతూ ఇచ్చాను. Look at here నానా, పుష్పముల సంఖ్య మారుతూ ఇవ్వబడింది. హియర్ ఇన్ దిస్ రేషియో బిట్వీన్ దీస్ టూ నానా, ఈ రెండింటి మధ్య నిష్పత్తి 3:1. హియర్ ద రేషియో బిట్వీన్ దీస్ టూ ఈజ్ 6:2. అండ్ హియర్ ఇన్ దిస్ థర్డ్ కేస్ 9:3. Whatever the ratio it may be, either 3:1 or 6:2 or 9:3, the simplest form is 3:1. 3 మరియు 1. ఇక్కడ ఈ రెండింటి మధ్య 3:1 నిష్పత్తి. ఈ రెండవ సందర్భంలో 6:2 నిష్పత్తి. మూడవ సందర్భంలో 9:3. సో నిష్పత్తులు ఏమైనా కూడా వీటి యొక్క పోలికలు సమానమే. సింగిల్గా ఉన్నాయి, రెట్టింపు చేసాము, 3 రెట్లు చేసాము. సింగిల్, డబుల్ అండ్ ట్రిబుల్. సింగిల్, డబుల్ అండ్ ట్రిబుల్. హియర్ the shortest here, look at here nana, wait here nana, the simplest form of the ratio between red and yellow is taken as 3:1. ఇవ్వబడినటువంటి నిష్పత్తిలో సూక్ష్మ రూపం ఏంటి నానా? 3:1. 3:1 అయినా, 6:2 అయినా, 9:3 అయినా 3 కూడా సమానమే. All the 3 ratios are equal, but here it is the simplest form of the ratio. ఇవ్వబడినటువంటి గులాబీలకు మధ్య గల నిష్పత్తి సూక్ష్మ రూపము అనేది 3:1గా పరిగణిస్తాము. నెక్స్ట్ నానా, దిస్ రేషియో ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ 3:1. హౌ కెన్ వి ప్రొనౌన్షియేట్ దిస్ వన్? దీన్ని ఏ విధంగా మనం చదవాలి? 3:1. 3:1 ఆర్ లేదు అంటే 3:1 లేదా 3/1గా మనం చదువుతాము. హియర్ దిస్ రేషియో ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ 3:1 ఆర్ 3:1 or 3/1. Here 6:2 or 6/2 or 6:2. Here 9:3 లేదా 9:3 లేదా 9/3. ఈ విధంగా మనం నిష్పత్తులను చదువుతాము. In the ratio A is to B, here A is called as antecedent and B is called as consequent. Here in the ratio A is to B, here A is called antecedent and second term B is called as consequent. A is to B అనే నిష్పత్తిలో పూర్వ పదము
ఏని పూర్వపదము అని, బిని పరపదము అని అంటారు. Here A is called as first part is called as antecedent and second part B is called as consequent. నిష్పత్తిలోని మొదటి భాగాన్ని పూర్వపదము అని, రెండవ భాగాన్ని పరపదము అని అంటారు. So next Nana, look at here. The trick with ratios is to always multiply or divide both sides of the numbers by the same value. నిష్పత్తిలోని రెండు పదాలను ఒకే విలువలతో గుణించిన లేదా భాగించిన నిష్పత్తి విలువలు మారవు. The ratios which is always multiply or divide both sides of the numbers by the same value. By the same value, it doesn't changes. Look at here, Nana, for example. See here. According to the first diagram, the ratio between red roses and yellow roses are given as 3:1. మొదటి పటం ప్రకారం ఎరుపు రంగు గులాబీలకు మరియు పసుపు రంగు గులాబీలకు మధ్య నిష్పత్తి 3:1 అనుకుందాం. రెండవ పటంలో రెట్టింపు చేశాను. Here 2 is multiplied on both sides. 2 is multiplied on both sides. నిష్పత్తిలోని రెండు భాగాలను ఇరువైపులా 2తో గుణిస్తున్నాను. Here 3 2s are 6 and 1 2s are 2. The ratio 3:1 is converted as 6:2. So 3:1లోని రెండు పదాలను ఇరువైపులా రెట్టింపు చేసినట్లయితే, 2తో గుణించినట్లయితే ఈ నిష్పత్తి అనున్నది 6:2గా మారినది. విలువలు మారినా కూడా ఈ రెండు నిష్పత్తులు సమానమే. Here these two ratios are equal. And next Nana, look at here. 3:1 is the same as which is multiplying by 3 on both sides. ఇరువైపులా ఈ రెండు పదాలను 3తో గుణిస్తున్నాను. 3 3s are 9 is to 1 3s are 3. So 3:1 which is multiplying by 3 on both sides. ఇవ్వబడిన నిష్పత్తిలోని రెండు పదాలను ఇరువైపులా 3తో గుణించినప్పుడు నిష్పత్తి ఈ విధంగా మారింది. Look at the another example Nana. 3:1 in this same so ratio. So here 4 is multiplied on both sides. ఇరువైపులా నేను 4తో గుణించాను. 3 4s are 12. 1 4s are 4. Look at another example. 3:1 is the same as here 5 is multiplying on both sides. For the antecedent and consequent, పూర్వపదానికి పరపదానికి రెండు పదాలను కూడా ఇరువైపులా 5తో గుణించినప్పుడు 3 5s are 15. 1 5s are 5. Here all these ratios are equal. So if we multiply both these two terms by the same number, so its value doesn't changes. ఇవ్వబడినటువంటి నిష్పత్తిలో రెండు పదాలను ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించినను ఆ నిష్పత్తి విలువలు మారవు. Next Nana, from the above example we observe that 3:1 is equal to 6:2. 3:1 అయినా లేదా 6:2 అయినా రెండు సమానమే. 3:1 is the same as 9:3. 3:1 అనేది 9:3కి సమానం. 3:1 అనేది 12:4కి సమానం. Here 3:1 which is equal to 15:5. According to the first diagram, actually 3 red roses, 1 red rose, 1 yellow, and it is doubled means, if it is doubled means 6 red roses and 2 yellow. If it is tripled means 9 red roses and 3 yellow roses. వీటిని రెట్టింపు చేస్తే ఈ విధంగా మారిపోయింది నిష్పత్తి. వాటిని 3 రెట్లు చేస్తే ఈ విధంగా మారిపోయింది. 4 రెట్లు చేసినప్పుడు ఈ విధంగా, 5 రెట్లు చేసినప్పుడు ఈ విధంగా మారిపోయింది. నిష్పత్తుల యొక్క విలువలు, సంఖ్యలు మారాయి కానీ విలువలు మారలేదు. సో this ratio which is equal to this one, this ratio which is equal to this one. ఈ నిష్పత్తికి సమానం, ఈ నిష్పత్తికి సమానం, ఈ నిష్పత్తికి సమానం, ఈ నిష్పత్తికి సంబంధం. సంబంధము మారలేదు. There is no change in the relation. Look at here Nana, there is no change in the relation. Look at the diagrams. So 3:1, 3:1, 6:2, 6:2, and 9:3. Doubled, tripled, but relation is same.
ఇక్కడ 3 రెడ్ రోజెస్కి ఒక ఎల్లో ఉంది, 3 రెడ్ రోజెస్కి ఒక ఎల్లో, 3 రెడ్ రోజెస్కి ఒక ఎల్లో, టోటల్లీ 6 రెడ్ రోజెస్కి 2 ఎల్లోస్ ఉన్నాయి. 9 రెడ్ రోజెస్కి 3 ఎల్లో కలర్ రోజెస్ ఉన్నాయి. ద రిలేషన్ విచ్ ఈస్ నాట్ చేంజ్, వీటి మధ్యలో ఉన్న సంబంధము మారలేదు. సంఖ్యలు మారుతూ ఉన్నాయి కానీ వాటి మధ్యలో సంబంధము మారలేదు. హియర్ ద ఫిగర్ ఈజ్ చేంజ్, జస్ట్ ఫిగర్ ఈజ్ చేంజ్, బట్ ద రిలేషన్ ఈజ్ నాట్ చేంజ్. దట్స్ వై హియర్ this relation, the ratios are equal whenever the ratios are equal, whenever the ratios are equal. So here, look at here, Nana. Here the ratios are equal. Two ratios which are equalizing, two ratios are equalizing. Here two ratios are equalizing. ఈ రెండు నిష్పత్తులను సమానపరుస్తున్నాను, ఈ రెండు నిష్పత్తులు సమానము అని చెబుతున్నాను. సో రెండు నిష్పత్తుల మధ్య if the two ratios are equal, then those terms are called in a proportion. If two ratios are equal, then those terms are said to be in proportion. రెండు నిష్పత్తులు సమానమైతే ఆ ధర్మాన్ని, రెండు నిష్పత్తులు సమానము అనే ధర్మాన్ని అనుపాతము అంటారు. రెండు నిష్పత్తులను సమానం పరుస్తున్నాము, రెండు నిష్పత్తులు సమానమని తెలియజేసేటువంటి పరిక్రియ ధర్మాన్ని అనుపాతము అంటారు. సో proportion is nothing but equalizing two ratios, equalizing two ratios. Look at the example, Nana. Here number of pens are taken in the first row and total cost for purchase that pens is taken in the second row. పెన్నుల సంఖ్యని మొదటి అడ్డు వరుసలో, ఆ పెన్నులు కొనటానికి కావలసిన ఖరీదును రెండవ అడ్డు వరుసలో తీసుకున్నాను. హియర్ కాస్ట్ ఆఫ్ 1 pen is 10 rupees. The cost of 1 pen is 10 rupees. ఒక పెన్ను యొక్క ఖరీదు 10 రూపాయలు. ద కాస్ట్ ఆఫ్ 3 pens is 30 rupees. 3 పెన్నులను, ఒక పెన్నుకు 10 రూపాయలు చెల్లించినట్లయితే 3 పెన్నులకు 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 4 పెన్నులకు 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 5 పెన్నులకు 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 pen is 10 rupees means the cost price of 3 pens is 30. The cost price of 4 pens is 40. The cost price of 5 pens is 50. Here the value, number of pens are modified. So cost will be modified, but రిలేషన్ ఈజ్ నాట్ మాడిఫైడ్. ఇక్కడ చూడండి, సంఖ్యలు మారాయి తప్ప వాటి మధ్య సంబంధము మారలేదు, ఎక్కడ కూడా సంబంధము మారలేదు. హియర్ ద రిలేషన్ ఈజ్ సేమ్, రిలేషన్ ఈజ్ సేమ్. So digits are changed, the values are changed, but the relation is same. So విలువలు మారినప్పటికీ వాటి మధ్యలో సంబంధము మారలేదు. ఇటువంటి ధర్మాన్ని అనుపాతము అంటారు. హియర్ దిస్ రిలేషన్, ద రిలేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రపోర్షన్. లుక్ ఎట్ హియర్ ద రేషియో బిట్వీన్ పెన్స్ టు కాస్ట్, ద రేషియో బిట్వీన్ పెన్స్ టు కాస్ట్, పెన్నులకు మరియు వాటి వెలకి మధ్య నిష్పత్తి 1:10 ఆర్ 3:30 ఆర్ 4:40 ఆర్ 5:50. 1:10, 3:30, 4:40, 5:50. రిలేషన్ డజంట్ చేంజెస్. వీటి మధ్యలో ఉన్న సంబంధం మారలేదు నాన్న. ఒక పెన్నుకు 10 రూపాయలు అయినప్పుడు 8 పెన్నులకు 80 రూపాయలు అవుతుంది, 12 పెన్నులకు 120 రూపాయలు అవుతుంది. ద కాస్ట్ ఆఫ్ 1 pen is 10 rupees means the cost of 12 pens is 120. Here the relation is not changed. So that's why this particular relation is said to be proportion. ఈ రకమైనటువంటి మారనటువంటి ఈ సంబంధాన్ని అనుపాతము అంటారు. In the above example, all the ratios are equal. Here the ratio between these two, all these ratio, the values of all these ratios are equal. ఇవ్వబడినటువంటి నిష్పత్తులన్నీ కూడా ఒకదానికొకటి సమానమే. So 1:10 is equal to 1:10 is equal to 3:30 nana. 1:10 is equal to 4:40. 1:10 is equal to 5:50. ఈ నిష్పత్తులన్నీ సమానమే. So the ratios are equal. So in this, the above relation is called as a proportion.